నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం భావి భారతం నిర్మిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అంబేద్కర్ సంఘం నాయకులు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి సహాయ సహకార శాఖల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయా శాఖల అధికారులు దుర్గా ప్రసాద్ రవీందర్ రెడ్డి స్పేస్ సొసైటీ అమెరికా సంస్థ నాసాకు సెలెక్ట్ అయిన సైన్స్ ప్రాజెక్టులను అందజేసిన జిల్లా సైన్స్ అధికారి మధుబాబు జిల్లా కేంద్రం చైతన్య పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన 25 ప్రాజెక్టులను పరిశీలించిన సైన్స్ అధికారి మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు గుడిసెల దశరథం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని అంబేద్కర్ కలలు కన్న సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ తన జీవితంలో పడ్డ కష్టాలను దళితులు అనుభవించరాదని ఉద్దేశంతో దళితులకు 15% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళితులందరూ ఐక్యంగా ఉండి సమసమాజం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి మరి దాన్ని పురస్కరించుకొని అన్ని దళిత సంఘాలు కూడా రావడం జరిగింది. పూలమాల వేయడం జరిగింది అంబేద్కర్ చౌరస్తా వద్ద. అదేవిధంగా ఏదైతే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ రోజులలో చదువుకునడానికి కష్టపడ్డాడు, అంటరానితనానికి కష్టపడ్డాడు. ఇన్నన్ని నీళ్లు తాగుదామన్నా కూడా మీదికి పోస్తే తాగే పరిస్థితులలో కూడా మరి చాలా కష్టాలు అనుభవించిండు. ఈ కష్టాలు అనుభవించుకుంటూ పై చదువులు చదువుకుంటా మరి కొలంబో యూనివర్సిటీలో కూడా చదువుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా మరి లండన్లో కూడా పై చదువులు చదవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి 1925లో మరి బాంబాయి వెళ్ళి అక్కడ ఈ యొక్క అంటరానితనాన్ని తీసేయాలనే ఒక ఆలోచనతోని మరి అక్కడ తను అప్పుడు కార్యక్రమాలు ఉద్యమాలు చేయడం జరిగింది. మరి యొక్క అంటరానితనం ఉండద్దు, నేను పడ్డ కష్టము మరి నా దళిత సోదరులు కష్టపడద్దని చెప్పేసి అప్పటి నుండే 1925 నుంచి మరి ఆయన అంటరానితనం మీద మరి ఫైట్ చేసి ఈరోజు 15% రిజర్వేషన్లు మరి మాకు ఏదైతే కల్పించిండో మా మహనీయుడు మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం. అదేవిధంగా ఆయన పేరు చెప్పుకొని ఇవాళ మేము దళితులం అందరం కూడా తెల్ల చొక్క వేసుకుంటామంటే ఆయన చేయబట్టే. అదేవిధంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఏం చెప్పిండు, మరి బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిండు. అదేవిధంగా వారి ఆశయాలను మరి మేము కొనసాగించడానికి మరి మా అంబేద్కర్ సంక్షేమ సంఘం అని ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా మరి 2 నెలల క్రితమే అంబేద్కర్ సంక్షేమ సంఘం డిజాల్వ్ చేయబడ్డది. అదేవిధంగా మరి ఏదైతే కలగూర లింగయ్య అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది, ఆరి ఆధ్వర్యంలో మరి వాళ్ళ కార్యక్రమం జరిగింది. వారి అధ్యక్షతనే
భాగంగానే మరి ఆదివారం రోజు 8 తారీఖు రోజున అన్ని 59 కులాలు కూడా అందరూ వస్తే ఆ రోజు ఫైనల్ కమిటీ ఫుల్ఫిల్ కమిటీ వేయడం జరుగుతుందని తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపకులాలు మరియు రాజకీయ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే బాబాసాహెబ్ చదువుకునే టైంలో ఎన్ని అవమానాలు, ఎన్ని ఆటుపోట్లు, ఎంత వివక్షకు గురైండో ఈరోజు ఒక భారత రాజ్యాంగాన్ని రచించిన ఏదైతే అంటరానితనం వాడని ఎవరైతే అగ్రవర్ణాలు దూరం కొట్టిండ్రో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, అదే వారి చేత ఈరోజు దండలు వేయించుకుంటుండు. అంటే ఒక విజ్ఞానాన్ని మన భారత దేశానికి ఒక విజ్ఞానాన్ని అందించిన మహానుభావుడు. వారి ఆశయాలను కొనసాగించాలి మరియు వారి ఫోటోను ఏదైతే నోట్ల పైన ఏదైతే గాంధీజీ ఫోటో మార్చి అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలని కోరుచున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ 68వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పార్టీకి సంస్థకు చెందిన వ్యక్తి కాదని దేశ ప్రజలందరూ అభిమానించే ఒక గొప్ప మహనీయుడు అని తెలిపారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కుక్కిరాల ప్రేమసాగరరావు గారు మన ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కొరకు రాసిన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, బీసీలు అందరూ కూడా ఒక రిజర్వేషన్ను అనుభవిస్తున్నారు. కావున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పెద్దలు ప్రేమసాగరరావు గారి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఈరోజు మంచిర్యాల ఐబీలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మరి మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉండాలని, ఎవరు కూడా ఏ విధమైనటువంటి అనేది లేకుండా అన్ని కులాలు, మతాలు సమానమని చెప్పినటువంటి మహా గొప్ప నాయకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం మరి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సగం తెలిసి తెలియని మాటలతో మరి మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా ఆయనకు సోయి ఉంటే మరి ఏదైతే తను వాళ్ళ బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా మరి హత్యలు, మానభంగాలు చేస్తున్నటువంటి మరి బీజేపీ నాయకులు మరి వారి మీద ఎలాంటి మాటలు మాట్లాడినటువంటి ఈ యొక్క దరిద్రుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ పెద్దలు ప్రేమసాగరరావు గారి కోసం మాట్లాడడం జరుగుతుంది.
ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఈ దొంగలు లంగలు చేస్తున్నటువంటి విమర్శలు మేము పట్టించుకునేటువంటి అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మంచిర్యాల ఐబీలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే కుక్రాల ప్రేమ్ సాగర్ రావు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా చేయడం జరిగింది. అంబేద్కర్ గారు కేవలం దళితులకే కాక బడుగు బలహీన వర్గాలకు, ముస్లిం మైనారిటీ వర్గాలకు అందరికీ చెందినోడు. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం రచనలో తన ఆశయాలను, ఆలోచనలను, తన కష్టాలను దాంట్లో రాసిండు. కాబట్టి ఆ ఫలాలు చివరి వరకు అందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. పరిపాలన ఇక్కడ ఈ నియోజకవర్గంలో మా గౌరవ ఎమ్మెల్యే కుక్రాల ప్రేమ్ సాగర్ రావు గారు అందిస్తున్నారు. తర్వాత రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు. నిన్న ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు, ఇక్కడ మంచిర్యాలలో అసలు రాజ్యాంగమే అమలవుతలేదు, కేవలం ఒకటే తన చెప్పు చేతల్లోనే నడుస్తున్నారు. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ ఎవరి కోసం బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చేసిండు. మా నాయకుడు కూడా పాలన కూడా అట్లనే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికీ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా మీరు ప్రశ్నించిన పాపాన పోలేదు. మీరు మాట్లాడే ముందు ఖచ్చితంగా ఆలోచన చేసుకొని ఏది మాట్లాడితే బాగుంటుంది, ఏది మాట్లాడకుంటే బాగుంటుందని తెలుసుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా దళిత సంఘాల తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మంచిర్యాల జిల్లా కార్యాలయ సముదాయ భవనంలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సహాయ సహకారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మరియు సహాయ సహకార శాఖ జిల్లా అధికారులు దుర్గాప్రసాద్, రవీందర్ రెడ్డిలు, షెడ్యూల్డ్ కులాల జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు జిల్లపల్లి వెంకటేష్తో కలిసి కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మరియు సహాయ సహకార శాఖల అధికారులు దుర్గాప్రసాద్, రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి సమసమాజ స్థాపకులకు బాటలు వేసిన మహనీయుడు అని కొనియాడారు. షెడ్యూల్డ్ కులాల అట్రాసిటీ కమిటీ సభ్యులు జిల్లపల్లి వెంకటేష్ మాట్లాడుతూ అంబేద్కర్ దళితులకు రాజ్యాంగంలో ఎన్నో అవకాశాలు కల్పించారని, ప్రస్తుతం దళితులందరూ ఐకమత్యంగా ఉంటూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలను అనుభవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులు అందరికీ కూడా జైభూమి తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన దేశంలో రాజ్యాంగాన్ని రచించి యావత్ భారతదేశానికి ప్రపంచ దేశాల సమున్నతమైన విధంగా గుర్తించే విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని రచించి వారందరికీ ఆదర్శప్రాయంగా వారు ఇందులో పొందుపరిచినటువంటి రాజ్యాంగ రచన. అందరికీ జై భీములు, అందరికీ నమస్సులు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో గౌరవ షెడ్యూల్ కులాల అధికారి ఈడీ గారు, రవీందర్ రెడ్డి గారు, అలాగే మా ఆత్మీయ అధికారి ఈడీ గారు, దుర్గాప్రసాద్ గారు, అలాగే పెద్దలు అధికారి పురుషోత్తం నాయక్ గారు, ఇతర సిబ్బంది గారికి జై భీములు, నమస్సులు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మరించుకోవడం అనేది వర్ధంతి సందర్భంగా దుర్దినం. ఎందుకనంటే వారు జీవించుకున్న కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన సందర్భంలో ముసాది కమిటీ చైర్మన్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రాసినారు. వారు రాసించిన అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే గౌరవ ఈడీ గారు చెప్పినట్టు సమాన హక్కులకు, తర్వాత ఆదేశిక సూత్రాలకు ఈరోజు యంత్రాంగం కానీ పౌరులు కానీ పాటించి ఈరోజు అనేక సందర్భాలలో నిమ్న వర్గాలు వైరుధ్యం ఏర్పడుతుంది. ఆ వైరుధ్యము ముఖ్యంగా విమర్శలు. నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా సంస్థ నాసా అనుబంధంతో అంతరిక్షంలో
ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ప్రాజెక్టులను ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల లక్ష్మీనగర్ బ్రాంచ్ కి చెందిన 25 మంది విద్యార్థులు 3 ప్రాజెక్టులను సిద్ధం చేశారు. భూమిపై ఉనికి లేనప్పుడు అంతరిక్షంలో ఎలా జీవించాలనే అంశంపై పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్లు శ్రీవిద్య ప్రత్యేకంగా విద్యార్థులను అభినందించారు. మంచిర్యాల జోన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్, తెలంగాణ అకాడమిక్ హెడ్ జయరాజ్, ప్రిన్సిపల్ ఆయుబ్, కోఆర్డినేటర్ నాగరాజు, డీన్ ప్రియాంక, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు ఏ ప్రాజెక్ట్ పైన సెలెక్ట్ అయ్యి అక్కడ ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు రోబోట్స్తో, మనం వారు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ ఎక్కడికి ఏంటి అనేది ఒకసారి మైండ్లో థింక్ చేయండి. అలాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే దే హ్యావ్ టు డూ సంథింగ్. మిగతా వాళ్ళకంటే స్పెషల్గా ఏదో చేయాలి. దే ఆర్ జస్ట్ అండ్ ద ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయబోతున్నారు, దాన్ని సబ్మిట్ చేయబోతున్నారు. సో సబ్మిషన్లో నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ వస్తాయి, అందులోంచి సమ్ ఆఫ్ ద పీపుల్ సెలెక్ట్ అవుతారు కదా. సో ఆ సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ లోపల వాళ్ళు సమ్ ఇన్నోవేటివ్ ఐడియాలజీ చూపించాలి స్పేస్ పైన. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ మీ అందరిలో కూడా ఒక ఐడియాలజీ రావాల్సింది ఏంటంటే ఇండియా అనేది చాలా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకోసం అంటే చాలా ఇన్నోవేటర్స్ కోసం. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే నాసాకు వెళ్ళి విజిట్ చేసే అవకాశం రాబోతుంది. ఆ నాసా కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, నేను నాసాకు సెలెక్ట్ అయ్యాను అని గుర్తుపెట్టుకోకండి. ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్. ఓకే, ఆ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ నాసాకి అఫిలియేటెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాసా వాళ్ళతోటి మీకు కమ్యూనికేట్ కానిస్తారు. నాసాను చూడడానికి పంపిస్తారు, నాసాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటి మీద మీకు కొంత అవగాహన కల్పిస్తారు. సో ఆ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారు. బట్ ఆ అచీవ్మెంట్ కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఇండియన్ సైంటిస్ట్. సో మన ఇండియా కూడా గ్రేట్ అచీవ్మెంట్ కలిగి ఉంది. Sri Chaitanya schools all over India take a prestigious moment that sending the projects to the NASA. And I want to let you know why we prepare the projects. Already the children, they have given good, wonderful information about why they are preparing the projects. But I want to let you know what is this concept, why we prepare the projects. Here it is written NSSS, National Space Society. It is an organization, National Space Society. It is an organization situated in America. So this is a private organization. It is affiliated to NASA. And affiliating with NASA, they invite the worldwide projects, not only from India, not only from Telangana, but all over the world from many schools. Children, they prepare the projects every year. By preparing the projects, what the concept, because one day, the day comes that we will be having no existence on our earth, because day by day the population is getting increased, right or not? So one day the earth may not be sufficient for us. When it is not sufficient, what the further things to be done? Like, can we have life in the space on other planet? So these thoughts made the children to do the projects. That is why worldwide this is the continuity process NASA encourages. That is why there are many private organizations, and NSS is also a kind of private organization. So it supports, NASA encourages such organizations. So as a part of that, we have prepared the projects,
and one who elected, suppose we will send from our school also, our children, 8 children a group, like that 25 children are taking part in preparing the projects, and 3 groups are there, 3 projects are there. I congratulate and thank our Swati Priyanka ma'am and Dean madam also, encouraging the children. They made very well their presentation, and they were very fully supported in preparing the projects. Okay, so after, as soon as they prepared the project, digital projects, whenever they prepare the digital projects, and it will be sent to NSS, and they will have the scrutiny, like which project concept is good. Of Sri Chaitanya Techno School, Montreal Branch 2. Here are my few views that what I have learned all these days from the NASA asteroid mining project. You know, Elon Musk said that I think we are at the dawn of the new era in a commercial space exploration. The exploration of the space will go ahead whether we join in it or not, and it is one of the great adventures of all the time. Humans are the articrafts that who are designed for the space travel. Humans are not designed to remain at the present biological state like a tadpole is designed to remain as a tadpole. Intelligence is the ability to adapt the change. So why we should say that sky is limited though there are footprints on the moon. These enhanced the NASA projects like wondering, questioning and exploring the unanswered questions by the universe and by ourselves. This has been a wonderful opportunity with many new experiences, with many great experiences that the Lord has shown to me. And I pay my gratitude towards Mr. Madhu sir for encouraging and motivating us. And I thank for being listeners to me. Thank you once again. శనివారం మంచిర్యాల పట్టణంలో కొంతమంది ఆటో యూనియన్ నాయకులు ఆటోలు బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, ఈ ప్రకటన అవాస్తవమని, ఎట్టి పరిస్థితుల్లో ఆటోల బంద్ ఉండదని, యథావిధిగా నడుస్తాయని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆటో యూనియన్ నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడానికే కొంతమంది ప్రతిపక్ష పార్టీల ప్రోద్బలంతో కొంతమంది ఆటో యూనియన్ నాయకులు పట్టణంలో ఆటోల బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, బంద్కు పిలుపునివ్వడం సరికాదని, పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఆటోలు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఆటో యూనియన్ మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చల మల్లేష్, పట్టణ అధ్యక్షులు అంకతి సత్తయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సుద్దాల రాజు, సలహాదారులు కోల రాజాగౌడ్, నాయకులు పిడుగు మహేష్, చంద్రయ్య, రాజు, అంజయ్య, బింగి రవి తదితరులు పాల్గొన్నారు. రేపు మంచిర్యాల జిల్లాలో ఆటోలు యథావిధిగా నడుస్తున్నాయి. రేపు ఆటోల బంద్ అనే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని మేము తీవ్రంగా మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు ప్రజలకు అందుబాటులో ఆటోలు ఎల్లవేళలా ఉంటాయి. రేపు బంద్ అనేది లేదు. కావున రేపు కొన్ని సంఘాలు ఈ ప్రభుత్వం మీద బదనాం చేయడం కోసం రేపు ఆటోల బంధు అని చెప్పి కొన్ని సంఘాలు పుట్టుకొచ్చినాయి. ఇన్ని రోజులు జేఏసీ అని గత 10 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఏ జేఏసీ పార్టీ లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది అధికార పార్టీ మీద బదనాం చేయడం కోసం ప్రతిపక్షంలో ఉండి ఆటో కార్మికులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. కావున ఆటో కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మిత్రులారా మీరు వారి పుట్టలో పడకండి, వారు చెప్పినటువంటి మాటలు నమ్మకండి. రేపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సానుకూలంగా నిన్న పత్రిక ప్రకటనలో రిలీజ్ చేయడం జరిగింది. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, ఈ 2-3 రోజుల్లో ఒక కమిటీని నియమించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వం నుండి ఒక ప్రకటన రావడం జరిగింది. దయచేసి మీరు కొంతమంది మాటలు నమ్మకండి. రేపు బంధుని బహిష్కరించండి, బంధు పెట్టకండి. ఆటోలు ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఎవరైనా రేపు ఆటోలు నడిపితే రోడ్డు మీదకి వచ్చి మీ ఆటోను ఆపి ఎవరైనా సంఘం లీడరు ఇబ్బంది పెడితే మాకు సమాచారం ఇవ్వండి. తప్పకుండా వారి మీద చర్య తీసుకునే విధంగా మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ ప్రయత్నం చేస్తుందని ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కావున రేపు మంచిర్యాల జిల్లాలో ఆటోల బంద్ అనేది లేదు, స్వచ్ఛందంగా ఆటోలు నడుస్తున్నాయి. ప్రజలందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తారీఖు రోజున రాష్ట్ర
ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్లు కలిసి తప్పుడు సమాచారంతో బంద్ పిలుపు ఇస్తున్నారు. కావున ఆ యొక్క బంద్ పిలుపును మా యొక్క మంచిర్యాల జిల్లా తుమ్మల నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో రేపు బంద్లో మేము పాల్గొనడం లేదు. ఆ యొక్క బంద్ పిలుపుకు మేము సహకరించడం లేదు. మా యొక్క ఆటోలు యథావిధిగా మంచిర్యాల జిల్లా ఆటోలు ఎక్కడ యథావిధిగా నడుస్తున్నాయి, ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కావున మీరందరూ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ప్రతి అడ్డాల అధ్యక్షులు కానీ ఓనర్స్ కానీ అందరూ ఆటోలు తప్పకుండా నడపగలరు. ఆటో డ్రైవర్లను ఆగం చేసి పనులు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలకు సంబంధించిన ఆటో సంఘాల నాయకులు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్టీ నాయకుడు వేముల మారయ్య 10 సంవత్సరాలుగా ఆయనకు ఈ ధర్నాలు, రాస్తారోకాలు, ఈ బంధులు గుర్తురాలే. తెలంగాణ ఉద్యమంలో ఆటో డ్రైవర్లందరికీ ఆటో నగర్లు కట్టిస్తా అని చెప్పి, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆటో డ్రైవర్లు మభ్యపెట్టి ఆటో డ్రైవర్లను ఆగం చేసి చాటుగా ఉండి ఫైన్లు వేసి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్టీ వేముల మారయ్యకు ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సరం కూడా పరిపాలించకముందే ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి నిన్ననే పొన్నం ప్రభాకర్ గారు వారి ముందే చెప్పారు, వేముల మారయ్య గారి ముందే చెప్పారు. ఏమని చెప్పారు? ఈ వాయిదా వేసుకోండి, ఈ యొక్క సమ్మెను వాయిదా వేసుకున్న తర్వాత మేము చర్చలు జరిపి మీకు ఏదైతే రావాలో, మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ సమస్యల్ని పరిష్కరించి మీ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కావున ఈ సందర్భంగా మా మంచిర్యాల జిల్లా నాయకులు తుమ్మల నరేష్ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో మేము బంద్కు మద్దతు ఇవ్వడం లేదు, మేము బంద్ ప్రకటించడం లేదు. యథావిధిగా మందమారి మంచిర్యాల జిల్లా మొత్తం అన్ని మండలాలు, బెల్లంపల్లి అన్ని మండలాలు, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆటోలు యథావిధిగా నడుపుకొని ఆటో డ్రైవర్లు అందరూ ధైర్యంగా ఉండి ఆటోలు నడిపి ఎవరైనా ఇబ్బంది పెడితే మంచిర్యాల జిల్లా యూనియన్కి చెప్పగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షులు సుధమల్ల అశోక్ తేజ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ దళితుల ఉన్నతి కోసం రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ఏర్పాటుకు ప్రభుత్వాలకు అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం నుండి పారిశుద్ధ్య కార్మికులు డప్పు చప్పుళ్లతో ఐబీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మా మంచిర్యాల మున్సిపల్ కార్మికులందరి మధ్య ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పటికి కూడా కొన్ని జాతులు ఒక దళిత వర్గానికే నాయకుడు అని చెప్పు. బాబాసాహెబ్ అనే వ్యక్తి ఒక దళిత వర్గానికే కాదు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి, ప్రతి మతానికి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతదేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నిర్వహించడం జరిగింది. తను ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క మతానికి కాదు, నేను అందరి వాడిని అని, ఈ దేశంలో కులాలు మతాలు అన్నీ ఏవి లేకుండా అన్ని కులాలు అన్ని మతాల ప్రజలందరూ సమానమే అని చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పటికి కూడా మరి కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని జాతులు కానీ ఇప్పటికీ దళితులు కానీ చిన్న చూపు చూడడం జరుగుతుంది. కానీ అలాంటిది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా అందరం ఐకమత్యంగా అన్నదమ్ముల కలిసి ఉండాలని, మరి ఏదైతే ఈ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏర్పడిందే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా మరి ఏర్పడినటువంటి సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం. కాబట్టి అందరూ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా మనం మెదులుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి
ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటేనే మరి గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల. ఆ రోజు రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి చెందుతాయనే ఒక ఉద్దేశంతో మరి రాజ్యాంగంలో ఆర్టికల్ రాయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిందని అందరికి తెలియజేసుకుంటూ మరి ఈ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవాల్సిందిగా మున్సిపాలిటీ కార్మికుల సంఘం, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున గుటికెడు నీళ్ళ కోసం ఈ భూమి మీద ఏ జీవి కూడా పోరాటం చేయలేదు. తను గుటికెడు నీటి కోసం పోరాటమే చేయడం కాకుండా ఈ అణగారిన నిరుపేద వర్గాలలో వెలుగులు నింపిన మహోన్నతమైన జ్ఞానశిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న మహాపరినిర్వాణం పొందిన రోజు. ఈరోజు భారతదేశమంతా దుఃఖించే దుర్దినం. కుల మత తారతమ్యాలకు అతీతంగా బడుగు బలహీన వర్గ జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు, ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళికి స్వేచ్ఛ, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించి ఈ అణగారిన నిరుపేద వర్గాలలో వెలుగులు నింపిన మహోన్నతమైన జ్ఞానశిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలతోటి పురుడు పోసుకొని ఈ భారతదేశమే తన రాసిన రాత శిలాశాసనమై ఈ భారతదేశ నుదిటి రాతను రాసి ఈ భారతదేశానికి తన రాసిన రాజ్యాంగం శిలాశాసనమై ఈ భారతదేశ వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రజాస్వామిక వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ తండ్రి బాబాసాహెబ్ చూపిన మార్గంలోనే దానికి రాజ్యాంగానికి లోబడి మాత్రమే నడుస్తుంది. అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలతోటి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కార్మికులంతా అందరూ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం ఎంతో శుభ పరిణామం తెలుపుతూ భారతదేశ ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాపరినిర్వాణ దినోత్సవ వేడుకలని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా లక్షిట్పేటలోని ఉత్కూరు చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ మండల కమిటీ సభ్యులు. స్థానిక పాత బస్టాండ్ నుండి ఉత్కూరు చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని అంబేద్కర్ కలలు కన్న సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మండల అధ్యక్షులు ముల్కల రామదాస్, ప్రధాన కార్యదర్శి బైరం రవి, కౌన్సిలర్ చాతరాజు రాజన్న, అంబేద్కర్ సంఘం నాయకులు శనిగారపు లింగన్న, తొగరి ప్రభాకర్, చిప్పకుర్తి నారాయణ, తొగరి రాజు, గరిసి రవీందర్, విక్రమ్, దొంత నర్సయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మండల కమిటీ నాయకులు మరియు జిల్లా కమిటీ నాయకులు, అంబేద్కర్ సంఘం ఫౌండర్స్ మరియు వివిధ గ్రామ కమిటీ నాయకులు, పట్టణ టౌన్ కమిటీ నాయకులకు అందరికీ పేరు పేరున నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ఎన్నో ఏళ్ల నుంచి అట్టడుగున ఉండి మనం వెట్టి చాకిరీ చేసి వెట్టి చాకిరీతో పాటు ఎన్నో విధ్వంసాలకు గురైన మన జాతులు ఈరోజు వెనుకబడి ఉన్నాయంటే మరి ఆ జాతుల కోసం త్యాగం చేసి పోరాటం చేసిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు ఇట్లా ఇంకా కొద్ది రోజులు ఇట్లా బతుకున్నట్టయితే ఇంకా మన భావి తరాలకు ఇంకెన్ని ఫలాలు అందరూ అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఉండే ఈ రోజు ఇంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం కూడా ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ ఫలాలు అందజేశాడు. మరి అదే విధంగా కాకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మాణించడం అంటే ఆశయమాసి కాదు, ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి వీరి సేవలు, వీరి విలువలు వెలకట్టలేని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు లక్షిరిపేట మండల మరియు పట్టణ కమిటీ తరఫు నుంచి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి విచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ కూడా జయభీములు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మనం అంబేద్కర్ గారి యొక్క వర్ధంతులు, జయంతులు ప్రతిదీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అదే సందర్భంలో కేవలం వర్ధంతులు, జయంతులకే కాకుండా మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనం ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నాం అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో మరి ప్రతి ఒక్క మరి కార్యక్రమాలను ఇలా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తూ ఉన్నాయి. మరింత ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకే కాదు పశుపక్షాదులకు కూడా మరి హక్కులు కల్పించేటటువంటి మరి మన రాజ్యాంగాన్ని కల్పించినటువంటి మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క
జయంతి వర్ధంతులను ప్రభుత్వ పరంగా నిర్వహించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి ఇదే. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అవకాశం చిక్కినప్పుడల్లా మరి రాజకీయ అవసరాలకు వాళ్ళకి అనుగుణంగా వాడుకునే సందర్భాన్ని పురస్కరించుకున్నప్పుడల్లా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం తప్పితే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రచనలను తర్జుమా చేసి మరి అలా గ్రంథాలయాల్లో పెట్టడం కానీ, అదేవిధంగా మరి పేద ప్రజానికానికి ఈ రాజ్యాంగం యొక్క విలువని కనుక పూర్తి స్థాయిలో పేద ప్రజానికానికి తెలియజేసినట్లయితే వారి యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నదనేటటువంటి మరి దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని పూర్తి నిర్వీకరించి మరి అట్టడుగు వర్గాల స్థాయికి చేరేటట్టు చేయకపోవడం కూడా దురదృష్టకరమైన విషయం. అంతేకాకుండా మరి ఇలా మనం మన సంఘం తరఫు డిమాండ్ చేస్తా ఉన్నాం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పూర్తి. క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణంలో జాతీయ మాల మహానాడు పట్టణ అధ్యక్షులు నల్లాల మురళి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బైరిమల్ల మోగిలయ్య, జిల్లా కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు క్యాతం శ్రీధర్, మొక్కల మీనయ్య, ప్రచార కార్యదర్శి పోతుల మురళీకృష్ణ, మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 68వ వర్ధంతి సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి భారతదేశం అంతటా కూడా ఈ మహానేత యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మరి వారి ఈరోజు వర్ధంతిని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది దేశం అంతటా. అయితే దళిత జాతులను, నిమ్న జాతులను, వరగు వర్గాలను ఒక ఈ తక్కువ ఉన్న వాళ్ళని కాకుండా మరి అందరికీ కూడా భారతదేశంలో అందరికీ కూడా స్వయం సంపత్తి కలిగే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అయితే మరి మన రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరగడం లేదు. ఇక ముందు తరంలో కూడా మరి కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువ సంఘం మరి ఇక్కడ వచ్చినటువంటి మాల సోదరులు అందరూ కూడా మరి వారికి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతాం. అయితే ఈ సందర్భంగా మరి మన పంచశీల జెండా ఆవిష్కరణ మరియు పాలకాయ పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి మరి మన సంఘం ముఖ్య సలహాదారు గారు శ్రీ బైరమల్ల మొయిలయ్య గారు పాలకాయ పెట్టాల్సిందే. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, భావి భారతం నిర్మిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అంబేద్కర్ సంఘం నాయకులు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి సహాయ సహకార శాఖల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయా శాఖల అధికారులు దుర్గా ప్రసాద్, రవీందర్ రెడ్డి. స్పేస్ సొసైటీ అమెరికా సంస్థ నాసాకు సెలెక్ట్ అయిన సైన్స్ ప్రాజెక్టులను అందజేసిన జిల్లా సైన్స్ అధికారి మధుబాబు. జిల్లా కేంద్రం చైతన్య పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన 25 ప్రాజెక్టులను పరిశీలించిన సైన్స్ అధికారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.